హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈ రోజు వీడియోలో మనము ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజలతో ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీటిల్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి స్కిన్‌కి గానీ, హెయిర్‌కి, మెయిన్‌గా ఈ మధ్యన అందరికీ నడుము నొప్పని, మోకాళ్ళ నొప్పులని వస్తా ఉంటాయి కదా! సో, వాళ్ళకైతే ఈ రెసిపీ బాగా యూజ్‌ఫుల్ అయ్యిద్ది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో, చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. రోజుకు ఒక్క లడ్డు తింటే చాలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చనమాట. సో, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్తీ రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, దీన్నెలా తయారు చేసుకోవాలో ఏంటో వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. అవిసె గింజల్ని మనకి ఇంగ్లీష్‌లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారనమాట. ఇవి మనకి మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కలర్ కూడా చేంజ్ అయ్యి చిట్పట్లాడేంత వరకు వేయించుకున్నాక వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు బాదం పప్పులు వేసుకోవాలి. ఈ బాదం పప్పులు కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యి మంచి కలర్‌లోకి వచ్చి, మనకి ఇవి ఫ్రై అయినాయని ఎలా తెలుస్తాయి అంటే బాదం పప్పు పైన మనకి కొన్ని క్రాక్స్ లాగా వస్తాయి. అప్పుడు మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టే. సో, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఉంటే ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి బాదం పప్పులు కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి. సో, మనం తీసుకున్న నెయ్యి మనకి కరెక్ట్‌గా సరిపోయిద్ది. ఇంక ఎక్స్‌ట్రా ఏమి వేయనవసరం లేదు. సో, ఏంటంటే నెయ్యిలో వేగుతూ ఉంటే అవి టేస్ట్ అనేది బాగుంటాయన్నమాట. మీరు కావాలంటే మామూలుగా కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పులు కూడా వేగిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పూల్ మకానా, వీటిని లోటస్ సీడ్స్ అంటారు. వీటిల్లో కూడా ఫైబర్, ప్రోటీన్ చాలా ఉంటాయి. చాలా మంచిది కూడా హెల్త్‌కి. ఇవి మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు అంటే 1/4 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్లో మనకి కాల్షియం అనేది ఎక్కువ అనమాట. సో, నువ్వులు తింటే చాలా మంచిది మనకి హెల్త్‌కి. సో, ఇవి కూడా మనకి మంచి కలర్‌లోకి వచ్చి చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోయిద్దనమాట. సో, ఇక్కడ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా నేను వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి అయితే ఇలా పెట్టుకొని వీటిని మనం పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి మొత్తం చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వేడి మీద గ్రైండ్ చేయొద్దు. ఇప్పుడైతే ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని వన్ బై వన్ అన్నిటిని వేసేసుకోవాలి. సీడ్స్ అలానే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోండి. దీన్ని మనము పల్స్ మోడ్‌లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. మరి స్పీడ్‌గా గ్రైండ్ చేసుకోకూడదు. సో, చూస్తున్నారు కదా, ఇక్కడ పౌడర్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్‌లో మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడేంటంటే మనకి డ్రై ఫ్రూట్స్‌లో ఉన్న ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా బయటకొచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కొంచెం అంటే పిండి అనేది తడి పొడిలాగా అనిపిస్తూ ఉండిద్ది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకుందాము. సో, దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. మనకి బ్యాక్ పెయిన్స్ ఉన్నా గానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నా గానీ మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్‌లోకి ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. మనం దీంట్లో అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు. సో, ఎందుకంటే మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఎటువంటి వాటర్ వేసుకోకూడదు. ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్‌లో మీరు కావాలంటే పటిక బెల్లం ఉండిద్ది కదా, దాన్ని తురుముకుని వేసేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అనమాట. సో, బెల్లం తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఈ బెల్లము ఈ నెయ్యిలో చక్కగా కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడ మీరు కలుపుకోకుండా ఆపమాకండి. లేదంటే మనకి కింద అడుగనేది అంటుకుపోతూ ఉండిద్ది. కంటిన్యూస్‌గా ఇలా కలుపుకుంటూ ఇక్కడ మనకి బెల్లం పాకం అనేది కరిగిపోయి చూస్తున్నారు కదా, ఇలా జెల్లీ ఫామ్‌లోకైతే వచ్చేసిద్ది. ఇలా కంటిన్యూస్‌గా ఒక 5 మినిట్స్ పాటు మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. సో, వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. సో, ఇక్కడ మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. మనకేం తీగ పాకం గానీ ఏం అవసరం లేదు. నార్మల్‌గా బెల్లం కరిగిపోయి మనకి కొంచెం సేపు ఉడకనివ్వాల. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, ఈ అవిసె గింజల పౌడర్‌లోకైతే వేసేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఇప్పుడు వేడిగా ఉండిద్ది కాబట్టి వేడి మీద మనం కలుపుకోవాలన్నమాట. చేత్తో మాత్రం కలుపుకోమాకండి. ఇలా గెరిటతో గానీ, స్పాచులాతో, స్పూన్‌తో గానీ కలుపుకోవాలన్నమాట. మొత్తం చక్కగా కలిసిపోయేలాగా మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
కొంతమందికి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మీరు బెల్లం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది వేసుకోవచ్చు. కానీ నేను తీసుకున్న క్వాంటిటీకి బెల్లం అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఓవర్ స్వీట్‌గా తిన్నా గానీ మనం తినలేము. సో, లైట్ స్వీట్‌నెస్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. సో, నేను తీసుకున్న దానికైతే కరెక్ట్‌గా అయితే సరిపోయింది. మీరు కావాలంటే బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు స్వీట్ తినేదాన్ని బట్టి. ఇక్కడైతే దీన్నైతే మనం చక్కగా కలిపేసుకున్నాం గదా! ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలనేవి చేసేసుకోవాలి. లడ్డూల్లాగా చేసేసుకోవాలి. చల్లారిపోతే ఏంటంటే అది కొంచెం మనకి ఉండలు చేసుకుంటానికి రాదనమాట. ఒకవేళ మీకు ఇంకా డ్రైగా అనిపిస్తే కొంచెం కరిగిపెట్టిన నెయ్యిని వేసుకొని గూడా ఉండలు చుట్టుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం మనకి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులోకైతే ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే సరిపోయిద్ది. రోజుకొక లడ్డు తింటే చాలు. మనకేమన్నా బ్యాక్ పెయిన్స్ ఉన్నా గానీ, మోకాళ్ళ నొప్పులనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో, 30+ తర్వాత జనరల్‌గా మనకి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతా ఉండిద్ది. సో, దాన్ని సేవ్ చేసుకుంటానికి మనం ఇప్పటి నుంచే ఇలాంటి హెల్తీ లడ్డూలనేవి తింటే మాత్రం మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి మోకాళ్ళ నొప్పులు గానీ, నడుము నొప్పులనేవి రాకుండా ఉంటాయి. సో, వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే స్టోర్ చేసుకోండి. మనకి ఎప్పుడు తిన్నా ఫ్రెష్‌గా తిన్నట్లేనే ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టనవసరం లేదు. బయట పెట్టుకున్నా మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసుకున్నాము. చక్కగా నెయ్యి వేసుకొని చేసుకున్నాం గాబట్టి మనకివి నిలువుంటాయన్నమాట 1 మంత్ వరకు. పెద్దవాళ్ళే గాదండి చిన్న పిల్లలకి కూడా కొంచెం లడ్డు సైజ్ అనేది కొంచెం తగ్గిచ్చి వాళ్ళకి కూడా రోజుకి ఒక లడ్డు అనేది పెట్టండి. సో, వాళ్ళ గ్రోత్‌కి గానీ, మళ్ళీ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలానే హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా మంచిది ఈ అవిసె గింజలనేది. సో, ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.